దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. ఆర్డినరీ. 3 అసలు ఆయన మా నాన్న నిద్రలో ఉలిక్కిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటా పరిగెత్తుతాడు మా అయ్యా. మాకున్న అనుబంధం అదిరా, మాకున్న అనుబంధం అది అని చెప్పాలి. నీ మనసుకు చెప్పుకో చాలు, వెళ్ళిపోయేది వాడికి సంకేతం. ఎందుకంటే వాడు వదిలేస్త్రాలన్నీ నీ మనసు మీదే వదులుతాడు. డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి. ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు, సమాధానాలు అక్కడే తేలాలి. దాడి అక్కడే జరిగింది, తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి. వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి. అర్థమైందనుకుంటున్నా ఒకటి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ. నేను చెప్తున్నానండి, ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన, ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి రౌండప్ చేసేసి నిన్ను ఇరికించిన, ఒక్కటి చేయి, దన్మని మోకాళ్ళే, వెంటనే మోకాళ్ళే. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ నన్ను సేవ్ చేయ. మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్రైందో తెలుసా, నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు, అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్రబెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు. మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా, మోకాళ్ళేసి చెప్పు, ఆ మాటే, అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్క మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు
మండుతానే ఉండాలి, దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ, ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు, ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు, ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు, వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు, ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు. ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు, ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు. ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు. నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనలేనా, కనీసం నువ్వన్నా కాస్త బలంగా కదిలి వాళ్ళని ప్రార్థన కీడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, లేకపోతే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది నాయనా? ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది, యుద్ధానికి పనికిరాదు. ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము, కానీ ఏం చేద్దాం, నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు, అలవాటు తప్పిపోయింది. అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు. అదే ప్రార్థనా జీవం నీలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్రపెట్టడం నేర్చుకున్నావు, అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు. రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థనా పరుల సహవాసం తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది. అదొక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు. ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు, కానీ అది మొద్దుబారిపోయింది. మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా, వాడిని తంతావా? మొద్దుబారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు? తన్నులు తింటాం తప్ప తన్నలేవు, పొడిపించుకోవటం తప్ప పొడవలేవు. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మాకు అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఏ జామునైనా సరే, మధ్యరాత్రి అయినా సరే, నీకు అర్థం కాకపోతే, నీ మనసు గలిబిలిగా ఉంటే, ఆందోళన నీకుంటే, మోకాళ్ళు నీ నానా అని ఒక మాట పిలు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోయను చూదరికి వచ్చు, వెంటనే స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి, నువ్వు ఎలాంటి సన్నివేశం ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి. పిలువురా బాబు, ఇప్పుడు పిలువురా అని అంటుంటాడు ఆయన. నువ్వు అదొక్కటి తప్ప అన్ని చేస్తావు. ఎందుకంటే 3 కారణాలు: ఒకటి సోమరితనం, రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని, మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ. ఒట్టిదే. నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని శోధనలో నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక, మోకాళ్ళేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో, అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్రమోహండా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెలకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తా ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడు మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది.
ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి అమ్మో, నేనే కత్తిపేటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే? కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి కోసే కొద్ది సన్నగా బ్లేడ్ లాగా తయారైద్ది. అట్లా కాకుండా వాడకుండా పక్కన పెట్టే 1 సంవత్సరం పాటు నువ్వేం చేయొద్దు, ఒట్టిగా పక్కన పెట్టే, పనికొచ్చిద్దా? పోనీ నెలపాటు పక్కన పెట్టి పనికొచ్చిద్దా? ఏమైద్ది? పోనీ పదును పెట్టించే పెట్టు, ఏమైద్ది? అదే పదును పెట్టించి రోజుకు దాన్ని వాడకంలో పెట్టు. వాడే కొద్దీ నునిపెక్కిద్ది, పదునెక్కిద్ది, బ్లేడ్లా తయారైద్ది. నువ్వు కాస్త ముంపుగా అట్లా అన్నావంటే అబ్రాం కాదు, నీ వేలు కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మాట చెప్తున్నానండి, వాడకంలో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు అవసరమైద్దో తెలియదు ఆయుధము. అందుకే ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలన్నాడు. సన్నద్ధులమై ఉండాలి. వాడకంలో పెట్టవలసిన ఆయుధముల్లో మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధం. ఆత్మలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. అది మెళకువ. అంటే ప్రార్థనా జీవితం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలే కానీ చల్లారిపోకూడదు. కానీ చల్లారుస్తాడు వాడు. నువ్వే పోరాడి ప్రార్థన చేయాలి.